ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దురదృష్టం కొద్దీ జాబ్ పోయింది అనుకుందాం, కనీసం ఇంట్లో కుదురుగా ఉండలేరా? వదిలి వెళ్దామంటే కూతురుంది, దానికి ఇంకా పెళ్లి చెయ్యాలి. ఫ్రాడ్ చేశారంటే అప్పు తీర్చా. ప్రామిసరీ నోట్ సంతకాలు చేసి అప్పు చేస్తే అది పోలీస్ కేసు దాకా వెళ్తే ఆ అప్పు కూడా తీర్చాను. ఇంకా ఎన్ని అప్పులు తీర్చాలి? పిల్లల చదువులకు నేనే కష్టపడి సంపాదించి చదివించాను. ఇంటి ఖర్చు ఇక నా వల్ల కాదు, అలసిపోయాను. నేను తీర్చాను, మీరు ఏమన్నా చేసుకోండి. అంటే నువ్వు ఇప్పుడు ఇవ్వవా? ఇవ్వను. అయితే ఇవ్వనంటారు. ఏరా, కూతురికి భార్యకి జీతం వస్తుంది ఇస్తాను అని చెప్పావు. ఇప్పటి వరకు బెదిరించాం, ఇకపై లాక్కొని పోయి ఏం చేస్తామో మాకే తెలీదు. ఏమా, ఇదేనా ఆఖరి మాట? నాకు తిక్కరేగితే ఏం చేస్తావు? నీ దగ్గర అప్పిచ్చినట్టు ప్రూఫ్ ఉందా, డాక్యుమెంట్స్ ఉన్నాయా? నువ్వేం చేసుకుంటావు చేసుకోపో. ఎవర్రా నువ్వు నా మీద అరుస్తున్నావు? సంతకం లేకున్నా ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు. అమ్మ కూతుర్లిద్దరూ ఆఫీస్కి వెళ్తారు. నా మనుషులకి ఒక్క మాట చెప్పానంటే. ఏ బెదిరిస్తున్నావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే తీసుకెళ్లి 4 తగిలిస్తారు, అప్పుడు దారికొస్తావు. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నువ్వెలా ఇస్తావురా? ఎలా ఇస్తావా? స్టాప్ అంకుల్, ప్లీజ్ మీరు అనవసరంగా ఇందులో తలదూర్చకండి. అది కాదమ్మా, నేను చెప్పేది విను. ప్లీజ్ అంకుల్, దయచేసి మీరు వెళ్ళిపోండి. మీరు పెద్దవారు, మీరు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలనేది నేను చెప్పకూడదు, చెప్పాల్సిన అవసరం లేదు. ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎంత ఇవ్వాలి? 85,000? ఒకేసారి ఇవ్వడం కుదరదు. 6 నెలలు టైం ఇస్తాను. చెక్స్ మీద సంతకం చేసి ఇవ్వు. వెళ్ళు. నీ భార్యకి నీ మీద విసుకొచ్చిందిరా, కానీ ఇంకా నీ కూతురికి నీ మీద ప్రేమ చావలేదు. బతికిపోయావురా. కరెక్ట్గా రాయ్, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇది నా ఇల్లు, ఇక్కడ సిగరెట్ కాల్చకూడదు. కీర్తి, నువ్వివ్వకు. ఇది నాకు సంబంధించిన విషయం, నేనే ఇస్తాను. సంతకం చేసి నీ జీవితం నాశనం చేసుకోకు. ముందే ఈ చెక్ మీద సంతకం చేసుంటే ఇదంతా జరిగేదే కాదు కదా. నాన్నకేమైనా అయ్యుంటే మధ్యలో ఈ అంకుల్ ఒకడు. ఎన్నో ఆటుపోట్లు తిని గుండె రాయి అయిపోయింది. భరించి భరించి అలసిపోయాను. నాన్న, ఏమైంది? చెవి దగ్గర రక్తమా? కూర్చో. నాన్న చెవి దగ్గర రక్తం వస్తుంది. వంటింట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. ఏది చూడనివ్వండి. ఎంతసేపు కీర్తి, తొందరగా తీసుకురా. వస్తున్నాను. సో నీలకంఠానికి డౌట్ వచ్చిందంట. అవును మేడం, ఎన్నడూ లేనిది ప్రభాకర్ మా ఇంటికి వచ్చాడు.
అతన్ని నీలకంఠమే పంపించుంటాడు. ఎలా తెలుసుంటుంది? ఏముంది మేడం, లేఅవుట్ దగ్గర మనల్ని చూసిన సూపర్వైజర్ చెప్పుంటాడు. మనం లేఅవుట్ చూడ్డానికి వెళ్ళాం, అంతవరకు నిజమే. కానీ ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్ళినట్టు మనం వెళ్ళలేదే. నేను అసిస్టెంట్ కమిషనర్నని, నువ్వు ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అని చిన్న హింట్ కూడా ఇవ్వలేదే. ఏదో ఒక అమ్మాయి అబ్బాయి సైట్ చూడ్డానికి కామన్ పీపుల్లో వెళ్ళొచ్చా? అలా లేఅవుట్ చూడ్డానికి రోజుకు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. కానీ వచ్చింది మనమేనని ఆ నీలకంఠానికి ఎందుకు డౌట్ వచ్చింది? అతని నెట్వర్క్ అలాంటిది మేడం. నో, అది నెట్వర్క్ వల్ల అందిన సమాచారం కాదు. నీలకంఠంలో భయం స్టార్ట్ అయింది. మోసం చేసి సంపాదించుకున్న డబ్బులు, అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వల్ల కలిగిన భయం అది. వచ్చిన ఆదాయానికి తగ్గ పన్ను కట్టకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ నీడపై కూడా నిఘా పెట్టుకుంటారు. ఇదే వాళ్లను చట్టానికి దొరికేలా చేస్తుంది. చాలా తెలివైన క్రిమినల్స్ కూడా పోలీసులకు చిక్కేది పోలీసుల చాకచక్యం వల్ల కాదు, వాళ్లకు కలిగే భయమే వాళ్లను పట్టిస్తుంది. ఇతడు అంతే. పోలీసును చూస్తే దొంగ భయపడ్డట్టు నీలకంఠంలో కూడా టెన్షన్ మొదలైంది. డ్యూటీలో సిన్సియర్ అండ్ ఆనెస్టీగా పోలీసును చూస్తే కాస్త ఎక్కువ భయపడతారు. నీలకంఠం కూడా అంతే. మనం సిన్సియర్గా డ్యూటీ చేస్తాం కాబట్టి ఆయన వెన్నులో వణుకు పుడుతుంది. కానీ అందరి క్రిమినల్స్లా నీలకంఠం కూడా తన భయం వల్ల దొరికిపోతాడు అనుకోలేం మేడం. నీలకంఠం థింకింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎవ్రీ మినిట్ అలర్ట్గా ఉండడమే కాదు, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మినిట్ టు మినిట్ కూడా అతనికి ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోతుంది మేడం. ఇక అప్పుడు ఈ కేసు ముందుకు వెళ్ళడం చాలా కష్టమవుతుంది మేడం. ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేం. అంటే మేడం, మనం సెర్చ్ చేయాలి అంటే సడన్గా చేయాలి. మనం నీలకంఠం ప్రాపర్టీస్పై ఎప్పుడు ఎక్కడ ఎలా రైట్ చేస్తామో ఎవరికీ తెలియకూడదు. అప్పుడే అతని ఆస్తి వివరాలు, డబ్బు, నగలు అన్నీ మనకు రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాయి. కానీ మనం ఎంత లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసినా కూడా మన టీంలో నుంచే ఎవరో ఒకరు నీలకంఠానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు మేడం. సో మనం వస్తామని ముందే తెలిస్తే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్, డేటా ఇవన్నీ మన చేతికి దొరకకుండా జాగ్రత్త పడతాడు మేడం. అవును, ఖచ్చితంగా అన్నీ దాచేస్తాడు. కానీ అది అంత ఈజీగానా? ఇన్ని సంవత్సరాలుగా కూడబెట్టిన ఆస్తి, దాన్ని కూర్చుని డాక్యుమెంట్స్ చేసుకోవడానికి నీలకంఠానికి టైం పడుతుంది. నాకు తెలిసి గత 30 ఏళ్లుగా బాగా సంపాదిస్తున్నాడు. అలా వచ్చిన డబ్బు ఎలా వచ్చిందనేది అతను ఎప్పుడూ చూసుకొనుండడు. ఇప్పుడు వెతికి వెతికి చూసుకున్నా ప్రయోజనం ఉండదు. దేనికి ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఇప్పటికిప్పుడు రెడీ చేయలేడు. డబ్బులకు డాక్యుమెంట్స్ ఏముంటాయి మేడం? ఒకవేళ ఉన్నా అవి మన చేతికి దొరకాలి కదా. తను చాలా తెలివైనవాడు మేడం. ఆదాయం వచ్చే బిజినెస్లు, లాభాల చిట్టాలు డాక్యుమెంట్స్లో ఎందుకు చేరుస్తాడు మేడం? అవును, అదే నిజమే. కానీ వచ్చిన డబ్బుని ఏం చేస్తాడు? ఒకటి ఖర్చు పెట్టడం, లేదా ప్రాపర్టీస్పై ఇన్వెస్ట్ చేయడం. సో అతను రెండోది ఎక్కువ చేశాడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ చేసింది కనుక్కుంటే చాలు, ఆటోమేటిక్గా తను వాటిని కొనేందుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిపోతే అతని ఇన్కమ్ ఎంత, అతని గవర్నమెంట్కి పే చేస్తున్న ట్యాక్స్ ఎంత అనేది మొత్తం మనకి తెలుస్తుంది. కరెక్ట్. కాబట్టి ఫస్ట్ నీలకంఠం ప్రాపర్టీస్ లిస్టు తయారు చేయండి. థియేటర్స్, షాపింగ్ కాంప్లెక్స్లు, 2 లాడ్జులు, ఇంకా ఏదో నర్సింగ్ హోమ్ కడుతున్నాడు కదా, దాని గురించి కూడా కనుక్కోండి. ఆ బిల్డింగ్ క్వాలిటీ ఎలా ఉంది, అన్ని డీటెయిల్స్ కనుక్కోండి. ఓకే మేడం. ఎంత ఖర్చయింది, అప్పు ఏమైనా తీసుకున్నాడా, తీసుకుంటే ఎవరి దగ్గర తీసుకున్నాడు, అన్నీ కనుక్కోండి. ఇలా అని ఎంక్వైరీ కోసం బిల్డింగ్ దగ్గరికి వెళ్తే తెలిసిపోతుంది మేడం. అందుకే మనం బిల్డింగ్ దగ్గరికి వెళ్ళం. వెళ్తే
అక్కడ ఇటుక ఇసుక తప్ప మనకేం దొరకవు. అందుకే ఆ వర్క్ చేసే ఆర్కిటెక్ట్ ఇంజనీర్ దగ్గరికి వెళ్దాం. అతని ఆఫీస్ ఎక్కడా? బియ్యం రోడ్డు మేడం. వెరీ గుడ్. అక్కడుంటాయి నీలకంఠం ఆస్తుల డాక్యుమెంట్స్. అవి తీసుకురావాలంటే ఆఫీస్ సెర్చ్ చేయాలి. అప్పుడు నీలకంఠానికి అనుమానం వస్తుంది మేడం. అనుమానం రాకూడదు. ఒక నోట్స్ ప్రిపేర్ చేయండి. ఈ సిటీలో ఎంతమంది ఆర్కిటెక్ట్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళ ఆఫీసులు ఎక్కడెక్కడున్నాయి, వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఒక్కొక్కరు ఎంత ఆదాయం చూపిస్తున్నారు, ఎంత ఆదాయానికి ట్యాక్స్ పే చేస్తున్నారనే వేలో రైట్ చేస్తున్నాము అని పబ్లిసిటీ చేయండి. రైట్ జరిగాక ఇదంతా రొటీన్ రైడే అని సింపుల్గా మీడియాకు చెప్పేస్తాం. ఓ ఓకే. సో బయట చూసే వాళ్ళకి ఇదంతా ఆర్కిటెక్ట్ వాళ్లపైన జరుగుతున్న రైడ్గా భావిస్తారు. కానీ మన ఫోకస్ అంతా నీలకంఠం కన్స్ట్రక్ట్ చేస్తున్న బిల్డింగులపైన, వాటిని కన్స్ట్రక్ట్ చేసినందుకు ఆర్కిటెక్ట్ కంపెనీలకు పేమెంట్ చేసిన మనీ ఎక్కడి నుంచి వచ్చింది, అందులో బ్లాక్ మనీ ఉందా అనే డీటెయిల్స్ రాబట్టే డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయటం పైనే ఉండాలి. ఈ వర్క్ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అయితే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. 1 వీక్లో కంప్లీట్ అవుతుందా? ఎస్ మేడం. ఇక నేను వస్తాను. చెక్ పైన సంతకం చేసి ఇచ్చావా? నీకెవరు చెప్పారమ్మా? చంద్రకుమారు ఫోన్ చేసి చెప్పాడు. తన ముందే గొడవ జరిగిందమ్మా. అతడంతటా టామ్ చేస్తున్నట్టున్నాడు. అందుకే అతనికి వార్నింగ్ ఇచ్చాను. నేను చెప్పినట్టు ఎక్కడా చెప్పొద్దంటూ ఊరంతా చాటింపేస్తున్నావు. ఇదేం పద్ధతిలాగా? అయినా నా ఇంట్లో జరిగింది నా వరకు రాదా? నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పాలా అని చెప్పి కడిగేశాను. ధరణికి ఫ్రెండు అంటున్నావు. తన జీవితం నవ్వుల పాలవుతుంటే నీకు కడుపు నిండుగా ఉందా? ఇదేం పద్ధతి అని చెడామడా వాయించాను. మనుషుల తత్వమే అంతమ్మా. ఇలాంటివి నలుగురికి చెప్పేదాకా నిద్రపోరు. అది విన్నవాళ్లు 4 రకాలుగా చెప్పుకుంటే తప్ప వాళ్లకు కడుపు నిండదు. ఏం చేస్తాం? అయినా వాళ్లనని ఏం ప్రయోజనమమ్మా? ఇంట్లో ఈయన సరిగ్గా ఉంటే నాకీ తిప్పలుండేవే కాదు కదా. నిన్న జరిగిందాంతో అడుగు బయట పెట్టాలంటేనే చాలా చిన్నతనంగా ఉందమ్మా. ఆ రౌడీ వెధవలు మీ ఆయన్ని కొట్టారంట. మరి ఈయనగారేం చేస్తున్నారు? తిరిగి కొట్టాల్సింది. ఈ మగవాళ్ల ప్రతాపం అంతా ఈ ఇంట్లో ఆడవాళ్ల మీదే. ఆడవాళ్లని భయపెట్టడానికే తప్ప వీళ్ల మేకపోతు గాంభీర్యం దేనికి పనికిరాదు. ఈయన 1 కొట్టేలోపు వాళ్ళు 4 కొట్టేలా ఉన్నారు. అయినా అప్పు చేసి ఇంతవరకు తెచ్చుకోవాల్సింది కాదమ్మా. కానీ మన కర్మ. ఏం చేస్తాం? వాళ్లు కొడుతుంటే ఈయన తెల్లమొహం వేసుకుని చూస్తూ ఉండిపోయారు. నేను కీర్తి వెళ్లి అడ్డుకున్నాం. ఆలోపే దెబ్బలు తగిలాయి. చెవి నుంచి రక్తం కారితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. అయినా నువ్వెందుకు చెక్కిచ్చావు? మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పాల్సింది. అలాగే అన్నానమ్మా. కానీ కీర్తి చెక్కిస్తుంటే ఈ తలనొప్పులన్నీ తనకెందుకు? అసలే పెళ్లి కావలసిన అమ్మాయి ఈ గొడవల మధ్యలోకి తను వెళ్లాల్సి రావడం మంచిది కాదని నేనే ఇచ్చాను. మీ ఆయనకి కనీసం ఇంగిత జ్ఞానం లేదు. నా భార్య కాకపోతే నా కూతురైనా అప్పు కడుతుందని చెప్పొచ్చుంటాడు. అందుకే ఆ వెధవలు అంత రెచ్చిపోయి ఉంటారు. ఎలాగో ఆయన అప్పులు చేసి రావడం, కడుపు కట్టుకొని అప్పు కట్టడం అలవాటైపోయింది. అందుకే అదేదో అంత పెద్ద గొడవ జరగకముందే చెక్ పైన సంతకం చేసిస్తే అయిపోతుంది కదమ్మా అని కీర్తి చాలా బాధపడింది. ఇంతకాలం మీ ఆయన ఏం పరువు తక్కువ పనులు చేసినా ఈ 4 గోడల మధ్య ఉంది గాని బయటికి రాలేదు. కాని ఈసారి మన ఇంటి పరువు రోడ్డు మీదకొచ్చింది. ఒక్కసారి ఇంటి పరువు బజార్న పడితే మళ్లీ తిరిగి రాదని కీర్తి అంతలా బాధపడి ఉంటుంది. ఈ జనాలు చెడిపోతే నవ్వుతారు, బాగుపడితే ఏడుస్తారు. ఈ మనుషుల మధ్య సున్నితంగా ఉంటే బతకలేము. ఇంత తెలిసిందానివి మమ్మల్ని ఎందుకమ్మా మరీ అంత సున్నితంగా పెంచావు? వదిలేయాల్సింది కదా. అప్పుడు ఇలాంటివన్నీ పట్టించుకునే వాళ్ళమే కాదు. నాకేం తెలుసు ఇవన్నీ జరుగుతాయని? ఎవరైనా పిల్లల మంచి కోరి వాళ్ళని మంచిగా పెంచుతారు.
దేవిక గురించి ఏమైనా తెలిసిందమ్మా? అడిగాను. ఆ అబ్బాయి అంత నిజాయితీపరుడు కాదనుకుంటాను. ఇదేమో నీతి నిజాయితీ అంటుంది. వీళ్ళు చేసే ఉద్యోగానికి డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు అనుకుంటాను. ఒకరికేమో డబ్బు కావాలి, ఇంకొకరికేమో డబ్బక్కర్లేదు. అదే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సమస్య. డబ్బులదేముందమ్మా, డబ్బులు ఎలా అయినా వస్తాయి. కానీ పరువున్న వాళ్ళు అన్యాయంగా డబ్బులు సంపాదించకూడదు అని అనుకుంటారు. పరువు లేని వాళ్ళు ఎలా అయినా డబ్బులు కావాలని ఆరాటపడతారు. కానీ నీ పెంపకంలో పెరిగిన తనకి అలాంటివి ఇష్టం ఉండవు. తప్పంతా నీదేనమ్మా. నాలాగే పెంచావు దాన్ని కూడా, పరువు మర్యాద అని. సరే, నాదే తప్పు. ఇప్పుడేం చేయాలో అది చెప్పు. చేసేదేముందమ్మా, నా మొగుడు ఇంట్లో డబ్బు తీసుకెళ్లి అడ్డదారుల్లో ఖర్చు పెట్టి నన్ను మోసం చేస్తున్నాడు. దేవిక భర్తేమో అడ్డదారుల్లో సంపాదించి సొసైటీని మోసం చేస్తున్నాడు. ఇద్దరూ మోసగాళ్లేనమ్మా. కాకపోతే మా ఆయన చేసిన మోసం వల్ల నా పర్సనల్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది. కానీ దేవిక భర్త చేసే మోసం వల్ల తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్లో కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది. ఏం చేయమంటావమ్మా? భార్యాభర్తలు ఒకరినొకరు మోసం చేసుకుంటే తప్పు. దానికి శిక్ష కూడా 4 గోడల మధ్య ఉంటుంది. అదే తన భర్త బయట వాళ్ళని మోసం చేసి దొరికిపోతే సొసైటీకి మొత్తం తెలిసిపోతుంది. అలా ఏదైనా జరిగితే ఆఫీసర్గా తనకి గౌరవం ఉండదు. ఆ అవమానాన్ని తట్టుకోలేదు. అందుకే అది తన భర్తని దూరం పెట్టుంటుంది. అలా పెంచావు మరి. ఇప్పుడు చూడు ఏమైందో. లోకమంతా ఎప్పుడో చెడిపోయిందని తెలిసి కూడా మమ్మల్ని మంచి మార్గంలో నడిచేలా చేశావు. పద్ధతిగా పెంచడం నా తప్పంటావా? తప్పుడు మార్గంలో నడిచేవారికి ప్రతిరోజు వాళ్లదే సాగినట్టు కనిపించచ్చు. కానీ నీతి నిజాయితీతో నడిచేవాళ్లకి ఒక రోజొచ్చినప్పుడు వీళ్ళెవ్వరూ నిలబడలేరు. గంజాయి వనంలో తులసి మొక్కలా నిలబడాలి. అంతేగాని అక్కడ్నుంచి తెగతింపులు చేసుకుని వస్తే తులసి మొక్కే ఎండిపోతుంది. గంజాయి వనందే తోట అవుతుంది. తులసి మొక్క కొన్ని రోజులు తట్టుకుని ఏపుగా పెరిగితేనే కదా తలలు ఎగరేసే గంజాయి మొక్కలు తలదించుకునేలా చేసేది. అవన్నీ చెప్పడానికి వినడానికి బావుంటాయి కానీ సంసారాలు నిలబెట్టలేవు కదమ్మా. కాని దేవికకు పిల్లలుంటే తన సంసారం నిలబడేది. పిల్లల కోసం సర్దుకుపోయేవాళ్లు. తను కూడా పిల్లలుంటే బావుండని ఏడుస్తుంది. ఏడ్చిందా? ఆ టైంలో ఆఫీస్ నుంచి ఫోనొచ్చింది కాబట్టి ఏడు పాపేసి మళ్లీ వెంటనే నవ్వుతూ ఫోను మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోయింది. ఇంతకు ముందేమో ఏడ్చింది అని చెప్పావు, ఇప్పుడేమో నవ్వింది అంటున్నావు. అసలేమైందమ్మా? అవును, ముందు ఏడ్చింది, తర్వాత నవ్వింది. అంతా నా వల్లే. తను తిరిగొస్తే అమ్మవారి జాతర రోజున అన్నదానం చేయిస్తానని మొక్కుకున్నాను. నా మొక్కు ఫలించి నువ్వొచ్చావు కదా, జాతరకి వెళ్ళి మొక్కు తీర్చుకుందామని చెప్పాను. దానికది ఏమందో తెలుసా? నేను ఒంటరిగా తిరిగి రావాలని మొక్కుకున్నావా అని నవ్వుతూ వెళ్ళిపోయింది. అదలా అంటుంటే నా కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. నేనేం చెయ్యాలి? బాధపడకమ్మా. దానికి దారి చూపించాల్సిన నువ్వే ఇలా బాధపడితే ఎలా? ఏం చేయాలో తోచడం లేదే. దేవిక పెళ్లి చేసుకుని వెళ్ళడం నీకిష్టం లేదు కదా. ఇప్పుడు నువ్వనుకున్నట్టు తన భర్తను వదిలేసి వచ్చింది కదా. అలా రాకుండా ఉండాల్సింది అంటావా, లేక వచ్చి మంచి పని చేసింది అంటావా? పెళ్లి చెప్పకుండా చేసుకోవడం తప్పని అన్నాను. కాని పెళ్ళయిన తర్వాత భర్తని విడిచిపెట్టరమ్మని నేనెప్పుడు చెప్పానే? తనకి తానుగా అబ్బాయిని వెతుక్కుని పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదన్నాను. నాకలాంటి వాళ్ల ఆచార వ్యవహారాలు గిట్టవు. వాళ్లతో నేను కలిసిపోలేను. అయినా ముందు వెనక తెలుసుకుని పెళ్లి చేసుకోవాలి. సరేలే, ఇప్పుడంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటే నాకదే చాలు.
అయితే ఇదే మాట దేవికాకు చెప్పు. నేను చెప్తే బావుండదు, నువ్వే చెప్పు. అమ్మవి నువ్వు చెప్తేనే బావుంటుంది. అది చదువుకున్న పిల్ల, నేను మాట్లాడితే వినదు. నాకు మాటికి మాట సమాధానం చెప్తుంది. దాంతో నేను వాదించలేను. నువ్వైతే చదువుకున్న దానివి, దానికి వివరంగా చెప్తావు. మరి ఆ అబ్బాయి వస్తే నువ్వేం చేస్తావు? అతనొస్తే రానివ్వు, నేను నీ దగ్గరకొచ్చి ఉంటాను. అయితే అతనొస్తే నువ్వు దేవికాతో ఉండను అంటావు. అతనొస్తే నీకేంటమ్మా, నువ్వు దేవికాతో ఉండొచ్చు కదా. నా వల్ల కాదులే, వాళ్ళవి వేరే పద్ధతులు, వేరే ఆచారాలు. సర్దుకుపోవాలమ్మా. పెళ్లి చేసుకున్నది అది సర్దుకుపోవాలి. అది తెలియకనే కదా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలకే ఇద్దరు అలిగి కూర్చున్నారు. అతను ఫోన్ చేయలేదని ఇది ఫోన్ చేయలేదని అతను. నిదానంగా ఈ చిన్న దూరం కాస్త పెరిగి పెద్దదవుతుంది. వీళ్ళ అర్థం లేని పట్టుదలతో జీవితాలే నాశనం చేసుకుంటున్నారు. మరిప్పుడేం చేద్దామంటవే? పిల్లలు లేరు గనకనే ఇద్దరూ పంతాలకు పోయి పట్టువిడుపులు లేకుండా పోయాయి. ఇద్దర్లో ఎవరో ఒకరు ఒక మెట్టు దిగిరాకపోతే సంసారం ఎలా నిలబడుతుంది? ఇలా చేస్తే రేపటినాడు దేవికా సొసైటీ ముందు ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాన్ని నిలబెట్టుకోలేక మిగిలిపోయిన ఒంటరి మహిళగా నిలబడాల్సొస్తుంది. మరిదే విషయం నువ్వు దానికి చెప్పొచ్చు కదే. ఇవన్నీ అదెక్కడ చెప్పనిస్తుందమ్మా. ప్రతిదానికి అది సమాధానం రెడీగా పెట్టుకునుంది. మా ఆయనొస్తే అమ్మ ఉండదు, అమ్మ వెళ్ళిపోతుంది, మళ్ళీ వంట పనికి వెళుతుంది. ఎంతో ఇష్టంగా చూసుకున్న అమ్మ కోసం భర్తను వదిలేయడం మంచిదే. ఆయన రాకపోతే పోనీ, నాకు అమ్మ కావాలి అందుకే వచ్చాను అని చెప్తుంది. లోపల నిప్పులు కుంపటి మోస్తూ నా కోసం బయటికి నిండు కుండలా కనిపిస్తుంది. అదంతా నా పెళ్లి కోసమే. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన బాధ్యత తీరిపోయిందని, అమ్మ మరుసటి రోజే తన ప్రాణాలు విడిచిపెట్టిపోతుందేమో అని భయం.